గతంలో స్టీల్ ప్లాంట్ కాయిలాపట్టి బీఎఫ్ఆర్కి రిఫర్ చేసిన సమయంలో అప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని రక్షించడం జరిగింది. అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 1430 కోట్ల రూపాయలు దానికి డెట్ నుంచి ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి స్టీల్ ప్లాంట్ రక్షించడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఇవాళ ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కారణంగా. ఎవరు ఏమన్నా కూడా ఇది సత్యం. దాని తర్వాత తిరిగి అది అనేక రకాల ఇక్కట్లు పట్టడం, ఎక్స్పాన్షన్కి 25,000 కోట్లు ఖర్చు పెట్టడం, వాళ్ళ దగ్గర ఉండే నిల్వ నిధులన్నీ కూడా దానికే వినియోగించుకోవడం, దీని కారణంగా రా మెటీరియల్ కొనాలన్నా, బ్యాంక్ వాళ్ళకి అప్పులు ఇవ్వాలన్నా తీవ్ర ఇక్కట్లు పడటం, ఆ విధంగా వాళ్ళ రేటింగ్ ఏదైతే S&P పూలింగ్ రేట్ ఏదైతుందో బాగా కిందకు పడిపోవటం, ఆ పరిశ్రమకి రా మెటీరియల్ కూడా కొనలేని ఒక పరిస్థితి, వెండార్స్ కూడా వాళ్ళకి సరుకులు ఇవ్వలేని పరిస్థితి ఉన్న తరుణంలో ఏదైతే స్ట్రాటజిక్ సేల్ చేయాలని చెప్పి 100% నిర్ణయించడం జరిగింది. వెంటనే మేము స్పందించి నిర్మలా సీతారామన్ కలిసి స్టీల్ ప్లాంట్ని సేల్లో మెర్చేయాలని అడగటం జరిగింది. ఒక సుదీర్ఘమైన మేము ఒక ప్రయత్నం చేసాం, ఆ విధమైన పోరాటం చేసామని చెప్తాను. గతంలో సోమ్ వీర్రాజు గారి నేతృత్వంలో, తర్వాత శ్రీమతి పురంధరేశ్వరి గారి నేతృత్వంలో, అలాగే మేము కూడా ఉత్తరాంధ్ర నుంచి రిప్రజెంటేటివ్ ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి దానిపైన అనేక రకాల ప్రయత్నాలు చేసాం. దాని ప్రత్యామ్నాయ మార్గాలు ముఖ్యంగా సేల్లో మెర్చేయాలి, NMDC సేల్లో మెగా మెర్జర్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి అడగటం జరిగింది. ఆ విధంగా నిపుణులు కూడా చెప్పారు. కాలానుగుణంగా అనేక రకాల విషయాలు జరిగాయి. అయితే మొన్న ఎన్నికల్లో కూటమి గెలవటం, తర్వాత మన ప్రాంతం నుంచి శ్రీనివాసవరం గారు స్టీల్ మినిస్టర్ అవ్వటం, అలాగే కుమారస్వామి గారు కూడా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా చేసి ఆయన కూడా పబ్లిక్ సెక్టర్ గురించి కొంచెం అవగాహన ఉండటం కారణంగా ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించే ప్రయత్నం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు, మా కుమారస్వామి గారు, శ్రీనివాసస్వామి గారు కలిసి ఏదైనా ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చి దీన్ని బెయిల్అవుట్ చేయాలి అని చెప్పి ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే నిర్మలా సీతారామన్ చాలా కష్టమన్నారు, కానీ నరేంద్ర మోడీ గారు ఒప్పించి ఆ విధంగా ఏ స్టీల్ ప్లాంట్కి చేయని విధంగా 11,440 కోట్ల రూపాయలు 11,440 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్కి మనం ఒక ప్యాకేజ్ రూపంలో మొదటి విడత రాసుకున్న అండర్లైన్ మొదటి విడతగా దానికి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ అన్ని రకాలుగా ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే BF3 ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్ 3 ఈ మధ్య కాలమే ప్రారంభమైంది. దాని యొక్క కెపాసిటీ ఇప్పుడు 7 మిలియన్ మెట్రిక్ టన్ రీచ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 6.7 ఉంది. సో ఈ నెల 7 మిలియన్ మెట్రిక్ టన్ అవ్వబోతుంది. స్టీల్ ప్లాంట్ యొక్క పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ మెట్రిక్ టన్, దాన్ని రీచ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తాం. స్టీల్ ప్లాంట్ యొక్క కేవలం ఇక్కడ ప్రొడక్షనే కాదు, దేశవ్యాప్త ప్రొడక్షన్ మీద నరేంద్ర మోడీ గారు రోజు రివ్యూ చేస్తారు. ఇవాళ ప్రపంచంలో స్టీల్ ప్రొడక్షన్లో మన స్థాయి ఎక్కడుంది, ఏ స్థాయికి వెళ్ళాలి, ఇవాళ 9వ స్థానంలో ఉంది, దాన్ని 7వ స్థానానికి తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. భారతదేశం 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలంటే తప్పనిసరిగా స్టీలు, సిమెంటు, మిగతా అన్ని రకాల ప్రొడక్షన్స్, మినరల్స్, వీటన్నిటిలో కూడా మన ప్రొడక్షన్ పెరగాలి. కనుక డే టు డే బేసిస్ మీద ఆ ప్రయత్నం. ఇంకో పక్క ఏదైతే ఫాసిల్ ఫ్యూయల్స్ ఉన్నాయో, క్రూడ్ ఆయిల్, దాని మీద మన డిపెండెన్సీ తగ్గించుకునే ప్రయత్నం. ఈ విధంగా ఒక బహుముఖ ఆలోచనతో నరేంద్ర మోడీ గారు వెళ్తున్నారు. ఆ విధమైన వెళ్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ సంబంధించిన 14 డిపార్ట్మెంట్స్ టెండర్స్ ఇవ్వటం జరిగింది. మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీస్లో అన్ని ఏవైతే వర్క్స్ ఉంటాయో వర్క్స్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళే చేస్తారు. ఆ విధంగా గతంలో కూడా ఈ ప్రాక్టీస్ ఉంది, ఏదో బీజేపీ వస్తే కొత్తగా ప్రారంభించింది కాదు. ఆ విధంగా దాంట్లో ఉండే కన్వేయర్ ప్రాక్టీసెస్ సంబంధించినవి, మిగతా అనేక రకాల ఇష్యూస్, మెటీరియల్ మేనేజ్మెంట్ సంబంధించిన అంశాలు అన్నీ కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్కి ఇస్తారు. ఆ విధంగా కొత్తగా టెండర్ వచ్చింది, అన్ని టెండర్ రద్దు చేశారు. ఈ మధ్యకాలంలో చూశారు కాంట్రాక్ట్ లేబర్ సుమారు 2,000 మందిని బయట పెట్టడం కారణం ఏంటంటే కాంట్రాక్ట్స్ మార్చడం కారణంగా ఆ విధంగా కొత్త కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు. ఇవి కాంట్రాక్ట్స్ ప్రైవేట్ వాడు అయిపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోయింది అని అంటే మా కమ్యూనిస్ట్ మిత్రులు వాళ్ళు ఎప్పుడు కూడా వక్రంగా ఆలోచిస్తారు. ఆ విధంగా ఒక పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. అది నిజం కాదు. స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా మేము పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తున్నాం. స్వయంగా ప్రధానమంత్రి గారు కూడా స్టీల్ ప్రొడక్షన్ మీద ఒక ఫోకస్ ఎవ్రీడే పెడతారనే విషయం కూడా మీరు గమనించాలి. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వంశధార సంబంధించిన ఫేజ్ 2 ఏదైతే నేరెడ్డి బ్యారేజ్ ఉందో అది మన ప్రాంతానికి చాలా ముఖ్యమైన బ్యారేజ్. దానికోసం గతంలో ఉత్తరాంధ్ర జలపౌరి యాత్రలో భాగంగా అక్కడ వెళ్ళి దర్శించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం జరిగింది. మనకి ఆ వంశధార ఏదైతే ఫేజ్ 1లో అక్కడి నుంచి నీరు మనం స్వయంగా ఎక్కడ తీసుకెళ్తున్నాం, సోంపేట వరకు తీసుకెళ్తున్నాం. దానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఆ విధంగా నీటి సరఫరా మన ప్రాంతాల్లో పెంచే విధంగా ప్రయత్నం జరుగుతుంది. వంశధార ఫేజ్ 2 సంబంధించి ఒరిస్సాతో కొన్ని మాటలు అవుతున్నాయి. అయితే ఆ ప్రాంతంలో
కొంత ముప్పు కలిగినా కూడా మొత్తం ఒరిస్సా అంతా ప్రభావం చూపుతని ఆ ప్రాంతం వాళ్ళు పక్క రాష్ట్రాలతో ఒప్పందం చేసుకోవడానికి అంత సుముఖత చూపని ప్రయత్నం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కలవటం జరిగింది కూడా. ఆ సమయంలో మనం అడగటం జరిగింది. తప్పనిసరిగా రాబో కాలంలో అడిగే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. కానీ ఒరిస్సా అనే ఏ చిన్న అంశం అయినా అక్కడ కుటియా గ్రామాలు ఉన్నాయి మన పార్వతీపురం దగ్గర. దాంట్లో ఒక్క గ్రామంలో ఎన్నికలు జరిగినా పంచాయతీ ఎన్నికలు మన వైసీపీ ఆధ్వర్యంలో జరిగాయి. వెంటనే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేసింది ఒరిస్సాలో. కుటియా గ్రామాలు ఉన్నాయి మన ఎవరికి తెలియదు. అంటే అన్సెటిల్డ్ విలేజెస్ బిట్వీన్ ఒరిస్సా అండ్ ఆంధ్ర. వాళ్ళు 2 ప్రభుత్వాల యొక్క ఉపయోగాలు పొందుతారు. అంటే 2 పెన్షన్లు పొందుతారు. ఒరిస్సా ప్రభుత్వం ఇస్తుంది, మనం కూడా ఇస్తాం. సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఏ రాష్ట్రంలో కలవాలో వాళ్ళు ఇంకా నిర్ణయించుకోరు. పంచాయతీ ఎన్నికలు ఒకసారి ఒరిస్సాలు చేస్తారు, అప్పుడు మనం అభ్యంతరం పెడతాం. మొన్న మనం పంచాయతీ ఎన్నికలు పెడితే వాళ్ళు అభ్యంతరం పెట్టడంతో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను అప్పుడు అనుకోకుండా ఒరిస్సా వెళ్తే భువనేశ్వర్ మొత్తం ఇలా విలేకరులందరూ వచ్చారు, ఒక 100 మంది. ఏం చేస్తారంటే నాకు ఏంటో తెలియదు. తర్వాత తెలుసుకున్నా కుటియా పరిస్థితి ప్రాంతానికి కూడా వెళ్ళి చూశారు. సో ఆ విధంగా ఒరిస్సాలో భావోద్రేకాలు రెచ్చగొట్టే ఒక పరిస్థితి. కనుక ఏ అంశాన్ని తీసుకున్నా ఆ నేపథ్యంలో చేయాలి. ప్రభుత్వాలు మనకు అనుకూలంగా ఉన్నా కూడా ప్రజలు సంబంధించిన అంశాన్ని, వాళ్ళ మనోభిష్టాన్ని, వాళ్ళ సెంటిమెంట్ని చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆ విధంగా ఈ సమస్య ఇప్పుడు కాదు, నవీన్ పట్నాయక్ కన్నా ముందు వాళ్ళ నాన్న జేబీ పట్నాయక్, ఎన్టీ రామారావు మొదటి ఒప్పందం టైంలోనే అనేక రకాల ఇష్యూస్ నడిచాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మధ్య కలిశారు నవీన్ పట్నాయక్ని. తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు కలిశారు. తప్పనిసరిగా ఒరిస్సా మనకు సంబంధించిన ఇష్యూస్ సెటిల్ చేసి ముందుకెళ్ళారు. ప్రపంచంలో ఇవాళ పర్యావరణ సంరక్షకుడుగా అంబాసిడర్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే అది ఆయన పేరు నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలో సోలార్ అలయన్స్ అంబాసిడర్గా నరేంద్ర మోడీ గారిని ప్రపంచ దేశాలు ఎన్నుకున్నాయి. అలాగే ఇంకొక కాన్స్టోరియం ఉంది, ఫెబల్ కాన్స్టోరియం అని ఉంటుంది. ఫెబల్ అంటే ఫుడ్, బయోటెక్నాలజీ, అలాగే ల్యాండ్ యూస్, దీనికి సంబంధించిన బయోడైవర్సిటీ సంబంధించిన ఒక కాన్స్టోరియం హెడ్ ఎవరైనా ఉండాలంటే అది నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భారతదేశం ప్రపంచంలో రెన్యూవల్ ఎనర్జీని కాపాడడానికి అనేక పనులు చేస్తుంది. సహజ సిద్ధంగా మన దగ్గర ఆ వ్యవస్థ ఉంది. కనుకనే నరేంద్ర మోడీ గారు చెప్పే సూచనలన్నీ కూడా ప్రపంచ దేశాలు చూసి వీస్తుపోయి ఆయన్ని ప్రపంచ ఏదైతే పర్యావరణ పరిరక్షకుడిగా పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా తప్పనిసరిగా ఇటువంటి పనులు మేము పెద్ద ఎత్తున చేస్తాం. ఆ విధంగా సంరక్షించే పని ముఖ్యంగా మన ఫారెస్ట్ సంబంధించిన ఈ ప్రాంతంలో ఎలిఫెంట్ ప్రాబ్లం ఉంది పార్వతీపురంలో. ఆ ప్రాంతంలో ఎందుకు ఉంది అంటే వాటి చెరువులు లేవు. మనిషికి చెరువులు ఎలా తగ్గిపోయాయో అడవుల్లో కూడా చెరువులు తగ్గిపోయాయి. దేశవ్యాప్తంగా చెరువులు అడవుల్లో మనుషుల కోసం కాదు, జంతువుల కోసం 1,00,000 కోట్లు ఇచ్చి తవ్వించి అనేక రకాల డ్యామ్లు నిర్మాణం చేసి వర్షం పడితే దాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఒక విధానాన్ని దేశవ్యాప్తంగా 1,00,000 కోట్లు ఇచ్చి నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. తద్వారా జంతువులు వాళ్ళ ప్లేస్లో సురక్షితంగా ఉంటాయని తప్పనిసరిగా ఈ ప్రయత్నాలన్నీ చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.